నమస్తే, కిరణ్ టీవీ హెల్త్ కి స్వాగతం. నేను దిలీప్ చావడి. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అను గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. కానీ ఇంకోటి చూడండి, ఈ మధ్యకాలంలో చిన్న వయసులో ముఖ్యంగా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వైట్ హెయిర్ అనేది చూసేసుకుంటున్నాం. అసలు చిన్న వయసులో వాళ్ళకి అలా ఎందుకు అవుతుంది అంటారు మేడం? అసలు అతి చిన్న వయసు అంటే బై బర్త్ నుంచే విటమిన్ డెఫిషియన్సీ ఒకటి రావచ్చు. ఏంటి అంటే కొంతమంది మా పిల్లోడు ఈ ఫుడ్ తింటున్నాడు కాబట్టి నేను ఇదే పెడుతున్నాను అని చెప్తుంటారు సింపుల్గా. బట్ మీరు మీ పిల్లోడికి పెట్టే ఫుడ్లో అన్ని ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయా లేదా అని అనేది చెక్ చేసుకోరు. అవును. అండ్ మీ పిల్లోడు ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నాడు అనేది కూడా చెక్ చేసుకోరు. అండ్ 24 hours మొబైల్ ఇస్తారు. ఆ రేడియేషన్ కూడా ఒక ఇంపాక్ట్ అవుతుంది మన బాడీకి, మన హెయిర్కి. ఓకే. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏం లేదు. ఫిజికల్ యాక్టివిటీ తక్కువైనా కూడా హెయిర్ లాస్ అవుతుంది మనకి. ఎందుకు అంటే తినడం, మనం ఆఫీస్లో కూర్చోవడం, మళ్ళీ రావడం ఇంటికి రాగానే మళ్ళీ మనము మొబైల్ ఆన్ చేసుకోవడం, లేదు అంటే టీవీ ఆన్ చేసుకోవడం, మళ్ళీ ఏదో ఒకటి చూడడం. అంటే మన లైఫ్ అంతా 24 hours నెట్వర్క్కి మాత్రమే కనెక్ట్ అయి ఉంది. ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో దీనివల్ల మెటబాలిజం కరెక్ట్ ఉండదు. నువ్వు ఏ ఫుడ్ తింటున్నావో కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇలా మొబైల్ చూస్తూనే ఉంటారు, ఇట్లా ఫుడ్ తింటూ ఉంటారు. ఆ ప్లేట్ పక్కకి తీసి ఇప్పుడు నువ్వేం తిన్నావు అంటే గుర్తు లేదు. తిన్నది కూడా ఆ టేస్ట్ ను కూడా వాడు ఎంజాయ్ చేయకుండా ఏదో పెట్టారు తింటున్నా. అలాగా కనెక్ట్ ఎడిక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది కూడా ఈ వైట్ హెయిర్ కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఒకటి ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఒకటి ఉంటుంది, మన వే ఆఫ్ థింకింగ్ కూడా ఒకటి ఉంటుంది. సో అందుకని ఇవన్నీ ఓల్డెన్ డేస్ లో లేవు. అప్పుడు చక్కగా దొరికింది తినేవాళ్ళు, మంచి నిద్ర ఉండేది, మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, ఇన్ని జబ్బులు లేవు, ఇంత పొల్యూషన్ లేదు అప్పుడు. ఇప్పుడు అన్నీ డిఫరెంట్ అయిపోయినాయి, ఆపోజిట్ అయిపోయాయి కాబట్టి సో ఆ ఇంపాక్ట్ మన బాడీ పైన చూపిస్తుంది.